హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఈరోజు అబౌవ్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అబౌవ్ అనే ప్రిపోజిషన్ ఎక్కడ వాడాలి అనేది ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. అబౌవ్కు తెలుగు మీనింగ్స్ పైన, ఎత్తు. పైన, ఎత్తు అనేవి అబౌవ్కు తెలుగు మీనింగ్స్ అవుతాయి. ఈ అబౌవ్ అనేది ఎక్కడ వాడాలి అనంటే సహజంగా అంత పైన, ఇంత పైన అని చెప్పడానికి ఉపయోగిస్తారు. అంటే ఒక హైట్లో ఉన్నప్పుడు దాన్ని తెలపడానికి ఈ అబౌవ్ అనే ప్రిపోజిషన్ యూజ్ అవుతుంది. కొంచెం హైట్లో, కొంచెం ఎత్తులో ఉన్నప్పుడు దాని గురించి మనం చెప్పాలి అనంటే ఈ అబౌవ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తారు. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు అబౌవ్కు సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. పైన రూము. పైన ఇంగ్లీష్లో ఏమంటారు? అబౌవ్. రూము ఇంగ్లీష్లో ఏమంటారు? రూమ్. అబౌవ్ రూమ్ అవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి. అబౌవ్ రూమ్ అంటే పైన రూము అని అర్థం. నా పైన. నా అంటే మీ. పైన ఇంగ్లీష్లో ఏమంటారు? అబౌవ్. నా పైన అనేదాన్ని ఇంగ్లీష్లో అబౌవ్ మీ అని అంటారు. ఇక్కడ ఆన్ కూడా రావచ్చు కదా అని మీరు అడగవచ్చు. ఆన్ అంటే ఏమిటి? మీద. కానీ ఇక్కడ అబౌవ్. అబౌవ్ అంటే పైన. నాకంటే కొంచెం పైన, నా మీదనే ఉంటే అది ఆన్ అవుతుంది. నాకంటే కొంచెం హైట్లో, నా మీద, తల మీద ఫ్యాన్ ఉందనుకోండి, అబౌవ్ మీ అంటారు. ఆన్ మీ అంటే తల మీదనే ఉన్నప్పుడు ఆన్ మీ అంటారు. అర్థమైందా లర్నర్స్? కొంచెం హైట్లో ఉన్నప్పుడు అబౌవ్ అని వాడాలి. అదే నా మీద ఉంది అనుకోండి, మన మీద ఉంది అనుకోండి, అప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ను వాడాలి. హయ్యర్ ప్లేస్ పొజిషన్ను చెప్పడానికి ఈ అబౌవ్ అనే ప్రిపోజిషన్ను వాడాలి. నా పైన అనేదాన్ని అబౌవ్ మీ అని అంటారు. అతని పైన. అబౌవ్ హిమ్. అతని పైన. అతని మీద లేదు, అతని పైన ఉంది. పైనకు మీదకు డిఫరెన్స్ చూడండి. పల్లె పైన. అబౌవ్ విలేజ్. 4వ అంతస్తు పైన. అబౌవ్ ద 4th ఫ్లోర్. 4th ఫ్లోర్ పైన అంటే 5th ఫ్లోర్ కావచ్చు, 6th కావచ్చు, 7th కావచ్చు, ఏదైనా కావచ్చు. అబౌవ్ ద 4th ఫ్లోర్ అవుతుంది. నది పైన. అబౌవ్ రివర్. నా తల పైన. అబౌవ్ మై హెడ్. నా తల పైన అంటే అబౌవ్ మై హెడ్ అవుతుంది. అబౌవ్ అని ఎందుకు యూజ్ చేసినారు అని అంటే నా తలపైన ఉంది, తల మీద లేదు. తల మీద ఏదైనా ఉంటే ఆన్ మై హెడ్ అంటారు. తల పైన కొంచెం హైట్లో, కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం హైట్లో ఉంది. సో అలాంటప్పుడు ఈ అబౌవ్ అని ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. అబౌవ్ మై హెడ్ అవుతుంది. టేబుల్ పైన. అబౌవ్ ద టేబుల్. టేబుల్ పైన ఉంది, టేబుల్ మీద లేదు. టేబుల్ పైననే లేదు, టేబుల్కి కొంచెం హైట్లో, టేబుల్ మీద కంటే కొంచెం గ్యాప్ ఉంది. సో అలాంటప్పుడు ఈ అబౌవ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. అబౌవ్ ద టేబుల్ అవుతుంది. మేఘాల పైన. అబౌవ్ ద క్లౌడ్స్. చెట్లు పైన. అబౌవ్ ద ట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఈగిల్ ఉందనుకోండి, ఆ ఈగిల్ చెట్టు మీద ఉంది అంటే ఆన్ ద ట్రీ అని అంటారు. కానీ అదే చెట్టు పైన కొంచెం గ్యాప్ ఇచ్చి ఎగురుతూ ఉంది అనుకోండి, ఫ్లై చేస్తూ ఉంది అనుకోండి ఆ ఈగల్ అనేది, అప్పుడు అబౌవ్ అనే ప్రిపోజిషన్ యూజ్ అవుతుంది. అబౌవ్ అంటే కొంచెం హైట్ ప్లేస్ని, కొంచెం ఎత్తైన ప్లేస్ని తెలపడాన్ని ఈ అబౌవ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తారు. అలాగే ఆన్ అంటే దాని మీదనే ఉంటే, ఏదైనా ఒక వస్తువు దాని మీదనే ఉంది అనుకోండి, అలాంటప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ అవుతుంది. Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.